ఆమె నేను మరణించానని వినగానే ప్రాణాలు వదిలేసింది. నేనేమో ఆమె మరణించిందని నిశ్చయంగా తెలిసి కూడా బ్రతికే ఉన్నాను. చీచీ, అనురాగంలో ఆమెకు నాకు ఎంత భేదం అని అతను కుమిలిపోసాగాడు. ఆ దుఃఖంలో పడి తను ఏం చెయ్యాలో తోచేది కాదతనికి. ఏడుద్దామన్నా వీలులేని రాజు జన్మ నాది. ఆమెకు అంకితంగా ఈ ప్రాణాలు అర్పిద్దామంటే ఈ శరీరము ప్రాణము తండ్రి సొమ్ము. నాకు స్వాతంత్రం ఎక్కడుంది? నేను అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోవడం మంచిది. ఆమె లేని ఈ లోకానికి అడవికి తేడా ఏమిటి నాకు? కానీ అమ్మా నాన్న నన్ను కదలనీయరే. ఇక్కడే ఉండి అన్నీ వదిలి సన్యాసిగా ఉందామంటే లోకులు నవ్వుతారు. ఇది పెళ్ళాం పిచ్చి అని. ఇక ఏం చెయ్యను? ఏం చేసి నాకు ప్రాణాలే బలిపెట్టిన ఆ ప్రాణేశ్వరికి రుణం తీర్చుకోను? ఒకటే మార్గం కనిపిస్తుంది. ఇక నేను స్త్రీ సౌఖ్యాన్ని పరిహరించేస్తాను. ఈ పాడు రాచ పుట్టకకి అది కూడా అంత తేలిక కాదు.